గ్రామం నుంచి నేను సర్పంచ్గా పోటీ చేయడం అయింది. గ్రామ ప్రజలు నాకు ఎంతో అవకాశం ఇస్తారని నేను బాగా సంతోషిస్తున్నాను. నేను గతంలో చేసిన కాబట్టి దానికి సహకరిస్తారని నేను సంతోషపడుతున్నాను. ఆ యొక్క అభివృద్ధి పనులు అప్పటి కాక ఇప్పుడు ఇంకా ఎన్నో చేయాలని నాకు బాగా ఆశలతోటే ఉన్నా. ఏదో ప్రజల దగ్గర నేను ఆశించుకోవాలని లేదు, నేను ఏదో తినాలని లేదు నాకు. ఎందుకంటే అన్నీ అయిపోయి ఉన్నాను. నేను ఒక పెద్ద మనిషిగా గ్రామానికి చేసి పేరు తెచ్చుకోవాలని నేను అందుకే ప్రజలకు అంకితంగా ఉంటానని నేను సాధించాలని ఉండటం జరిగింది. దానికి నన్ను గ్రామ ప్రజలు ఓటేసి నన్ను ఎంతో గెలిపించాలి మెజార్టీతో అని నేను ఇక్కడ అందుకే కొనసాగించడం జరుగుతుంది. నా గుర్తు బ్యాట్ గుర్తు మీద ఓటేసి అధిక మెజార్టీతోటి గెలిపిస్తారని నేను సంతోషపడుతున్నా. మీకు ఈ 5 ఏళ్ళు మళ్ళా సంతోషంగా ఎక్కడేం ఆటంకం జరగకుండా పోయిన 5 ఏళ్ళు అంత కష్టం వచ్చినా అంత కరువు వచ్చినా ఎంత మంచిగా చేసినా మీ దగ్గర ఉన్నది. మళ్ళీ సుతం ఈ 5 ఏళ్ళు ఎలాంటి చిన్న పొరపాటు రాకుండా మళ్ళీ మధ్యలో ఏ నీళ్ళ కరువు వచ్చినా ఏ బోర్లన్నీ పీకేసిన బోర్ల సుతం నా ఇంట్లోకి వెళ్ళైనా పైసలు పెట్టుకొని నీళ్ళు పోయించి మళ్ళీ తాగిపోయాలని నాకు ఆయుసు. ఎప్పుడో ఒకసారి కరువు రాక తప్పది. ఆ బోర్లు పెట్టద్దని గవర్నమెంట్ అంటుంది. అంటే మనం ఇంట్లోకి వెళ్ళైనా పెట్టుకోవాలి. ఏమవుతుంది మన వ్యవసాయానికి అయితే పెట్టుకోలేము డబ్బు. దాని కొరకే నాకు చేయాలని కాయసుగా నేను ఒక గ్రామానికి అంకితం కావాలని నేను చేయాలని నాకు ఒక పాత్ర పడ్డది. సంతోషించాలి అందరు. నాకు గ్రామ ప్రజలు ఫుల్ మెజార్టీతో గెలిపించాలి. నా పనులు కంపల్సరీ నేను ఎంత అభివృద్ధిగా చేస్తానో అది అప్పుడు తర్వాత మీరు చూస్తారు. సర్పంచ్ గెలవంగానే ఈ మొత్తం రోడ్లు ఎక్కడెక్కడ అంగడైపోయినాయి. అవి కంపల్సరీ నా ఇంట్లో వెళ్ళి పెట్టుకోలేను కానీ మొత్తం కంప్లీట్గా మంచిగా చేయాలి అన్ని. అవి కాగానే మళ్ళా ఇక్కడ ఏదంటే ఏ రోడ్డు అయినా అవన్నీ చేసిన తర్వాత మనం ఇంకా నాకు చెప్తే ఇక గొడవకుంటున్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ వద్దు, ఏదో చెప్పినట్టు అవుతుంది. నా ఫుల్ కోతల విడదా అది ఏదైనా చేసి ఇక్కడికి వెళ్ళి పంపించి మేము తరిమి కొట్టే ప్రయత్నాలు చేస్తామని నేను దానికి హామీ ఇస్తా ఉన్నా.